41వ సర్గము అంగదుని నాయకత్వమున హనుమంతుడు మొదలగు వానర యోధులను దక్షిణ దిక్కునకు పంపుచు సుగ్రీవుడు వారికి ఆదిశేందలి విశేషములను వివరించుట. సుగ్రీవుడు గొప్ప వానరబలమును వినతుడు మున్నగు వానరులను తూర్పు దిశకు పంపిన పిమ్మట అన్ని విధములుగా నిగ్గుదేలిన వానరులను దక్షిణ దిశకు పంపించెను. అగ్నిసుతుడైన నీలుడు, కపివరుడైన హనుమంతుడు, బ్రహ్మాంస సంభూతుడు, మహాబలశాలియు అయిన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, సరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు. వానర ప్రముఖులలో సుషేణులు ఇద్దరుగలరు. ఒకడు తారు యొక్క తండ్రి, వాలికి మామ. మరియొకడు అన్యుడు. ఇక్కడ పేర్కొనబడినవాడు తారతండ్రి కాడు. వృషభుడు, మైంద్రుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, హుతాసనసుతులైన ఉల్కాముఖుడు, అసంగుడు, వాలికుమారుడైన అంగదుడు మున్నగు వానరవీరులను మహావీరుడు, వానర ప్రభువు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణకై దక్షిణ దిశకు వెళ్లవలసినదిగా ఆదేశించెను. వీరందరును పరాక్రమ సంపన్నులు, వేగగమనములో దిట్టలు. ఈ వానరవీరులకు అందరికిని మహాబలశాలియైన అంగదుని నాయకునిగా నియమించి దక్షిణ దిక్కునకు పంపెను. ఆ దిశయందు అతి కష్టముగానైనను అడుగెడుటకు సాధ్యముగాని కొన్ని ప్రదేశములను గూర్చి మాత్రమే సుగ్రీవుడు ఆ వానర ప్రముఖులకు వివరించెను. ఓ వానర వీరులారా! సీతాన్వేషణమును మీరు వింధ్య పర్వతము. సుగ్రీవుడు వానర సమూహములను ఆయా దిశలకు పంపునప్పుడు వింధ్య పర్వతమును కేంద్రముగా చేసుకొనెను. వింధ్యకును హిమవత్పర్వతమునకును మధ్యగల పవిత్ర ప్రదేశమును ఆర్యావర్తము అని యందురు. అది ఉత్తర దిశ. వింధ్యకు దక్షిణమునగల ప్రదేశమును దక్షిణాపదము అని పిలుతురు. అది దక్షిణ దిశ నుండి ప్రారంభింపుడు. ఆ గిరి పెక్కు శిఖరములతోడను వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచుండును. అక్కడి నుండి కదలిన పిమ్మట నర్మదానది వచ్చును. మహావిషసర్పములకు నెలవగుట వలన దానిని దాటుట సులభముగాదు. పిదప రమ్యములైన గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైన మహాభాగం మొదలగు నదీతీరములను గాలింపుడు. మేఖల, ఉత్కల, దశార్ణదేశములయందలి నగరములను, అట్లే అశ్వవంతి, అవంతి పురములను అంతటను సీతాదేవికై అన్వేషింపుడు. మనోహరములైన విదర్భ, వృషిక, మాహిషక, వంగ, కళింగ, కౌశిక మొదలగు దేశములయందలి వివిధ ప్రాంతములను బాగుగా వెదకుడు. అనంతరము దండకారణ్యమునందలి పర్వత ప్రాంతములను, నదీతీరములను, గుహలను, గోదావరీనది యొక్క పాయలను నిశితముగా పరిశీలింపుడు. అట్లే ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మున్నగు దేశములలోని సకల భాగములను అన్వేషింపుడు. వివిధములగు గైరికాదిధాతువులతో విలసిల్లుచు సుశోభితమైన మలయ పర్వతమును గోవిందరాజీయ వ్యాఖ్యానమున అయోముఖ పర్వతము సహ్యాద్రిగా పేర్కొనబడినది. కాని చందనవృక్ష శోభితముగా వర్ణింపబడినందున అది మలయ పర్వతము అయుండునని తిలక్ వ్యాఖ్యానము తలంచుచున్నది. మాత్రము తప్పక వెదకుడు. ఆ గిరి శిఖరములు చిత్రవిచిత్రములుగానుండును. అందలి వనముల నీను రంగురంగుల పూవులతో దర్శనీయముగా ఉండును. ఆ మహాగిరిపై చందన వృక్షవనములు కోకొల్లలు. అటనుండి క్రమముగా ముందునకు సాగినచో మీకు కావేరీ నది దర్శనమిచ్చును. దివ్యమైన ఆ పవిత్ర నది నిర్మలమైన జలములతో ప్రవహించుచుండును. ఆ నదీతీరములయందు అప్సరసలు విహరించుచుందురు. ఆ మలయ పర్వతము మీద నివసించుచున్న పంచవటికి ఉత్తరమునగల అగస్త్యాశ్రమమును శ్రీరాముడు దర్శించినట్లు ఇదివరలో పేర్కొనబడినది. ఇప్పుడు అగస్త్యుడు అగస్త్యాశ్రమము మలయపర్వతము మీద ఉన్నట్లు తెలుపబడినది. ఇట్లు పేర్కొనుటలో వైరుధ్యము ఏమీయులేదు. ఏలనన ఆదిశంకరాచార్యుల వారి మఠములు పలుచోట్ల ఉన్నట్లు అగస్త్యన్యాశ్రమములు కూడా వేర్వేరు చోట్ల ఉండియుండవచ్చునుగదా. అగస్త్య మహామునిని దర్శింపుడు. ఆ మహాత్ముడు సూర్యునివలే భాసిల్లెడి మహాతేజోమూర్తి. ఆ మహాత్ముని ప్రసన్నుని జేసుకుని ఆయనానుగ్లతో మహానది అయిన తామ్రపర్ణిని దాటుడు. ఆ నది మొసళ్లతో నిండియుండును సుమా. ఆ నది చిత్రవిచిత్రములైన ద్వీపములతో దట్టముగా వ్యాపించియున్న చందనవృక్షములతో శోభిల్లిచుండును. అట్టి తామ్రపర్ణి ఒక యువతి తన భర్తను జేరునట్లు సముద్రమును జేరును. అనంతరము పాండ్యరాజుల నగరము వచ్చును. అది దివ్యమై బంగారు కాంతులతో తేజరిల్లుచుండును. అది ఆ మహారాజుల స్థాయికి తగినట్లు ముత్యముల చేతను మనుల చేతను అలంకరింపబడి యుండును.
సీతాదేవికై ఆ ప్రదేశములను గాలింపుడు. పాండ్యనగరమును దాటిన పిమ్మట మీరు సముద్ర తీరమునకు చేరుదురు. అచట సముద్ర లంఘన విషయమున మీ కార్యక్రమమును నిశ్చయించుకొనుడు. ఆ సముద్రమునందు అగస్త్యుడు పర్వతోత్తమమైన మహేంద్రగిరిని నెలకొల్పెను. దానిపై చిత్రవిచిత్రములైన వృక్షములు పెక్కుగలవు. అవి పుష్పములతోనూ ఫలములతోనూ కలకలలాడుచుండును. ఆ మహాసముద్రమును చొచ్చుకునియున్న మహేంద్రగిరి బంగారు కాంతులను విరజిమ్ముచుండును. అది వివిధములగు వృక్షములతోడను లతలతోడను శోభిల్లుచుండును. అక్కడ దేవర్షులు సంచరించుచుందురు. ప్రముఖులైన యక్షులు అప్సరసలు విహరించుచుందురు. సిద్ధులు చారణులు గుంపులుగా చేరుచుందురు. మిక్కిలి మనోహరమైన ఆ మహేంద్రగిరికి దేవేంద్రుడు ప్రతిపర్వదినమునందును సముద్ర స్నానాదులకే వచ్చుచుండును. ఆ మహేంద్ర పర్వతమునకు 100 యోజనముల దూరమున ఒక మహాద్వీపము గలదు. అది దీపకాంతులతో విలసిల్లుచుండును. అందు ప్రవేశించుట మానవ మాతృలకు అసాధ్యము. ఆ ప్రదేశమంతయును బాగుగా వెదకవలెను. అంతేగాదు ఆ సీతామాత కొరకు ఏకాగ్రతతో ప్రతి అంగుళము పట్టుబట్టి గాలింపవలెను. ఆ ప్రదేశమంతయును రాక్షసరాజైన రావణుని అధీనములోనుండును. అతడు ఇంద్రునివలె పరాక్రమశాలి. సీతాపహరణమునకు పాల్పడిన ఆ దుర్మార్గుడు వధార్హుడు. ఆ దక్షిణ సముద్రము యొక్క మధ్యలో అంగారక అని ప్రసిద్ధికెక్కిన ఒక రాక్షసి గలదు. ఆ రాక్షసి సముద్రము మీద పయనించువారి నీడలను ఆకర్షించి వారిని భక్షించుచుండును. ఆ లంకా ద్వీపమునందును సంశయాస్పదములైన సీతాదేవి ఇచట ఉండవచ్చునని భావించెడి స్థలములనన్నింటినీ నిశితముగా గాలింపుడు. మీ సందేహములు అన్నియును తీరిన పిమ్మట, సీతాదేవి అచట లేదని పూర్తిగా తేలిన పిమ్మట, లంకా ద్వీపమును దాటి ముందునకు సాగుడు. మిగుల తేజస్వి అమిత పరాక్రమశాలి అయిన శ్రీరామ ప్రభువు యొక్క పత్నేగు సీతామాత యొక్క జాడను కనుగొనుటకై దక్షిణ దిశగా వెళ్ళుడు. లంకా ద్వీపమును దాటి ఆ దక్షిణ దిశయందే ముందునకు వెళ్ళినచో 100 యోజనముల దూరమున ఆ సముద్రమునందు పుష్పితకము అను ఒక పర్వతము కన్పట్టును. అది శోభాయమానముగా ఉండును. అందు సిద్ధులు చారణులు సంచరించుచుందురు. దాని చుట్టూను అగాధమైన సముద్రము ఆవరించియున్నది. అది సూర్యచంద్రుల శోభలతో వెలుగొందుచుండును. ఆ గిరి యొక్క శిఖరములు మిక్కిలి ఎత్తైనవై ఆకాశమును తాకుచున్నవాయనట్లు ఉండును. ఆ పుష్పితక పర్వతము యొక్క ఒక బంగారు శిఖరమును సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపజేయుచుండును. ఒక వెండి శిఖరముపై చంద్రుడు తన వెన్నెల కాంతులను ప్రసరింపజేయుచుండును. ఆ పర్వతము కృతఘ్నులకును క్రూరులకును నాస్తికులకును కన్పట్టదు. ఓ వానరోత్తములారా, ముందుగా ఆ శైలమునకు ప్రణమిల్లి అనంతరము అచట అన్వేషింపుడు. తిరుగులేని పరాక్రమశాలులైన ఓ వానరులారా, ఆ పుష్పితక పర్వతమును దాటిన పిమ్మట 14 యోజనముల దూరములో సూర్యవంతము అని శైలము వచ్చును. దానికి వెళ్లవలసిన మార్గము అతి క్లిష్టమైనది. ఆ సూర్యవంతగిరినిగూడా దాటిన పిదప వైద్యుతము అను పర్వతము వచ్చును. అందలి వృక్షములు సర్వకాలములయందును ఫలపుష్పములతో అలరారుచు మనోహరముగా ఉండును. అవి అందరి అభిరుచులను తీర్చగల వివిధ ఫలములను ఒసంగుచుండును. ఓ వానరోత్తములారా, అచట మిక్కిలి రుచికరములైన కందమూల ఫలములను ఆరగింపుడు, మేలైన మధువులను సేవింపుడు. సావధానముగా సీతాదేవికై అన్వేషింపుడు. అనంతరము మీరు కుంజరము అను పర్వతమును చేరుదురు. అది కనువిందుగా వించుచుండును. ఆగిరిపై అగస్త్య మహామునికై విశ్వకర్మ నిర్మించిన భవనము గలదు. అది 1 యోజనము మేరకు విస్తరించి 10 యోజనముల ఎత్తు కలిగియున్నది. దివ్యమైన ఆ బంగారు భవనము వివిధములగు రత్నములతో విరాజిల్లుచుండును. కుంజర పర్వతము నుండి ముందునకు సాగినచో భోగవతి అను పురము కనబడును. అది సర్పములకు నిలయము. అందలి కక్షలు విశాలమైనవి. అది అన్నివైపుల పరిరక్షింపబడుచుండును. కావున అందు ప్రవేశించుట అసాధ్యము. తీక్ష్ణమైన కోరలుగల భయంకరమైన విషసర్పములచే ఆ భోగవతిపురము రక్షింపబడుచుండును. అందు మహాప్రాజ్ఞుడు సర్పములకు రాజు అయిన వాసుకి నివసించుచుండును. భోగవతి నగరమును గాలించిన తరువాత దానికి చుట్టూను ఆ సమీపముననేగల ఇతర ప్రదేశములను అన్నింటినీ బాగుగా అన్వేషింపవలెను. భోగవతీపురమును దాటిన పిమ్మట వృషభాకృతిలో ఒక మహాశైలము వచ్చును. దాని పేరు
వృషభ పర్వతము, అది వివిధరత్నములతో విలసిల్లుచు సర్వసంపదలతో తులతూగుచుండును. ఆ గిరి గోరోచనమువలె పసుపు వన్నెతోడను, తామరాకులవలె ఆకుపచ్చవర్ణముతోడను, తమాలపత్రమువలె నీలవర్ణముతోడను ఒప్పెడి వివిధములగు చందనములకు ఉత్పత్తిస్థానము. ఆ చందన వృక్షములు అగ్నివలె తేజరిల్లుచుండును. ఆ చందనవనమును ఘోరరూపములుగల రోహితులు అను గంధర్వులు సంరక్షించుచుందురు. కనుక ఆ చందనవృక్షములను చూచి ఆనందింపవలెనేగాని వాటిని తాకరాదు. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అను పేరుగల 5 గంధర్వ ప్రభువులు ఆ వృషభగిరిపై నివసించుచుందురు. వారు అందరునూ సూర్యకాంతులతో విరాజిల్లుచుందురు. ఆ వృషభగిరిని దాటిన పిమ్మట భూమి యొక్క సరిహద్దు కన్పట్టును. అది సూర్యచంద్రాగ్నుల తేజస్సులతో వెలుగొందడి దేహములుగల పుణ్యపురుషులకు నివాసస్థానము. ఆ ప్రదేశమునందు మిగుల శక్తిశాలులు, స్వర్గగమనమునకు అర్హులైన వారు మాత్రమే నివసించుచుందురు. అనంతరము కనబడునది పితృలోకము, అది సర్వభయంకరమైన యమసదనము. అచటి చిమ్మచీకట్లలో ఎవ్వరును ప్రవేశింపజాలరు. కనుక మీరు అచటికి వెళ్లరాదు. వీరులైన ఓ వానర ప్రముఖులారా, నేను చెప్పిన రీతిగా భూమి సరిహద్దు వరకు గల ఈ ప్రదేశముల వరకు మాత్రమే మీరు వెళ్లగలరు, వెదకగలరు. ఆ పిమ్మట మీకు దారియే దొరకదు. ఇంతవరకు తెలుపబడిన ప్రదేశములను అన్నింటినీ బాగుగా వెదకిన పిమ్మట ఇంకను అన్వేషింపదగిన ప్రదేశములు ఏవైనను మీ దృష్టికి వచ్చినచో వాటిని గూడగాలించి సీతామాత ఆచూకీ తెలుసుకుని రాగలరు. నేను విధించిన 1 నెల గడువు లోపల అందరికంటెను ముందుగా వచ్చి నేను సీతాదేవిని దర్శించితిని అని తెలిపినవాడు నాతో సమానముగా భోగభాగ్యములను అనుభవించుటకును సుఖముగా జీవించుటకును అర్హుడగును. నాకు అతని నిమించిన ప్రేమాస్పదుడు మరియొకడు ఉండడు. అతడు నాకు ప్రాణతుల్యుడు. ఎన్ని దోషములు ఉన్ననో అతడు నాకు ఆత్మబంధువే. మిత్రులారా, మీరు సాటిలేని బలపరాక్రమములు గలవారు. ఉన్నత గుణములకు నెలవైన సద్వంశములలో జన్మించినవారు. ఏ విధముగా నైనను మీరు జనకమహారాజసుతైన సీతాదేవి జాడను తెలుసుకుని రండు. అందులకు తగిన ప్రయత్నములను ఈ క్షణము నుండియే ప్రారంభింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 41వ సర్గము.